హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసర పునుకులతో మంచి గ్రేవీ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత వెజిటేరియన్స్కి ఇదొక మంచి రెసిపీ. అంటే ఎప్పుడైనా కొంచెం వెరైటీగా చేయాలనుకున్నా, లేదంటే ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఇలా చేయాలంటే చాలా చాలా బాగుంటుందండి. హెల్తీకి హెల్తీ కూడా, టేస్ట్కి టేస్ట్ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం నేను పెసలు నానబెట్టానండి. ఒక పావు కిలో పెసలు నానబెట్టాను. అంటే ఇది ఓవర్ నైట్ మనకి ఒక 6-7 అవర్స్ నానాలి. లేదు అర్జెంటుగా కావాలి అనుకుంటే గనక మనం వేడి నీళ్ళలో నానబెడితే ఒక 2 గంటలైనా నానబెట్టాలన్నమాట. ఇలా నానబెట్టుకొని దీంట్లో మంచి శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ మంచినీళ్ళతో నానబెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టుకున్న పెసలు మనం చాలా తొందరగా, అంటే చాలాసేపు నానాయనుకోండి తొందరగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. లేదు పెసలు కాకుండా ఇది సాలిడ్ కదండి, పెసర పప్పుతో కూడా మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను పొట్టు పప్పుతో చూపిస్తున్నాను. ఆ తర్వాత పెసలతో కూడా మళ్ళీ మనం చేసి చూపిద్దాం మన ఛానల్లో. సో ఇలా మొత్తంగా మనం నానబెట్టుకున్న తర్వాత, ఇంకొక విషయం ఏంటంటే ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ పెసలు పునుకులు మనం బ్రేక్ఫాస్ట్లా వాడుకోవచ్చు. ఆ తర్వాత గ్రేవీ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీన్ని నీళ్ళు మొత్తం తీసేసి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పెసల్ని దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఓన్లీ అంటే ఉట్టిగా సాల్ట్ వేసుకున్నా పర్వాలేదండి, లేదంటే కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తే ఆ ఉట్టిగా తినడానికి కూడా ఆ పునుకులు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఒక 7-8 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు వేశాను. అయితే ఈ పచ్చిమిరపకాయలు అనేవి కూడా ఇంకా మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం పెసల్ని మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, 2 ట్రిప్పుల్లో నాకు ఈ మొత్తం పెసలు అనేది పావు కిలోనే కాబట్టి కొంచెం క్వాంటిటీ కాబట్టి 2 ట్రిప్పుల్లో అయిపోయింది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుదామండి. జీలకర్ర 1 టీ స్పూను, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇక్కడ నాకు కొత్తిమీర దొరకలేదు కాబట్టి పుదీనా, కరివేపాకు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 1 సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదండి, అది కూడా వేసి మొత్తం కలపాలి. ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే పుదీనా అనేది మస్ట్ అండి. మీరు కరివేపాకు, కొత్తిమీర స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ పుదీనా అనేది ఈ పెసలకి కాంబినేషన్ బాగుంటుంది. అరోమా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు ఉట్టి ఉప్పుతోనే మేము ఈ పునుకులు చేసుకొని గ్రేవీ చేసుకుంటామంటే హ్యాపీగా ఇది మొత్తం కూడా స్కిప్ చేసేసి ఉట్టి పెసలు, ఆ తర్వాత ఉప్పు వేసి మనం చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, కరెక్ట్గా పునుకులు వేసే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. వీడియోలు చేస్తున్నట్టుగా ఉండాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం పునుకులు అనేవి వేసుకోవచ్చు. అయితే షేప్ అనేది ఏముండదండి, రౌండ్గానే రావాలని ఏముండదు పునుకులకి. మనకి ఏ షేప్ అయినా పర్వాలేదనమాట. అంటే కొంచెం రౌండ్గా అట్లా వస్తుంది, అంటే కరెక్ట్గా రౌండ్గా ఏమి ఉండవు అనమాట పునుకులు. సో ఇలా ఇట్లా మొత్తం కూడా మనం వేసుకొని 2 వైపులా కూడా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు. ఇంకొకటి ఏంటంటే ఇది గ్రీన్ పెసలు కాబట్టి మనకి కలర్ అనేది అంతగా అర్థం కాదండి. ఎప్పుడు వంట చేసేవాళ్ళైతే పర్లేదు, కానీ ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళైతే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. అందుకని వాళ్ళు ఏం చేయాలంటే ఈ బబుల్స్ మొత్తం కంప్లీట్గా మనం చక్కగా తిప్పుకుంటూ బబుల్స్ అన్నీ కూడా కంప్లీట్గా తగ్గాయి అనుకున్న టైంలో ఇంకా అప్పుడు మనకి కంప్లీట్గా ఉడికినట్టేనండి. బబుల్స్ అని అంటే ఈ నురగంతా తగ్గితే మనకి ఇదిగో చూడండి, మొత్తం నురగంతా తగ్గింది కదా, ఈ స్టేజ్లో మనం పునుకుల్ని తీసేయచ్చు. మనకి తెలిస్తే కనుక ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. లేదు అర్థం కావట్లేదంటే నురగంతా పోయిన తర్వాత, ఆగిపోయిన తర్వాత మనం పునుకుల్ని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇలా మొత్తం వేసుకుని ఇలా పునుకుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దీన్ని బ్రేక్ఫాస్ట్లా వాడచ్చు చట్నీతో. ఆ తర్వాత ఇది మనం గ్రేవీ చేసుకోవాలంటే అదే కడాయిలో నూనెంతా తీసేసి గ్రేవీకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని అది కొంచెం బాగా సాతే అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 3-4 మీ గ్రేవీని బట్టి మీరు సన్నగా తరిగిన ఉల్లిపాయలు దీంట్లో వేసేసి చక్కగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అంతా కూడా మెత్తగా వేగిపోవాలి. ఆ తర్వాత ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి
మెత్తగా ఆ తర్వాత లైట్ రెడిష్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ మనం ఎంత బాగా వేయించుకొని ఎంత బాగా కుక్ అయితే అంత మన గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. లేదు దీన్ని కూడా పేస్ట్ చేసేస్తామంటే మీ ఇష్టం అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసిన తర్వాత టమాటోస్ని తీసుకొని ఒక 2, 3 టమాటాలు గ్రేవీని బట్టి తీసుకోండి మీరు. టమాటో ప్యూరీ 3 టమాటాలని ప్యూరీ చేసేసి ఇలా మొత్తం వేసేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేగాయి, కానీ మనకి టమాటా పచ్చి వాసన అనేది పోయినంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఉడికించే టైంలోనే మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి మొత్తం బాగా మిక్స్ చేసి పైన ఆయిల్ వచ్చేంత వరకు, సింబల్ ఏంటంటే పైన ఆయిల్ వచ్చిందనుకోండి మనకి టమాటా ప్యూరీ పచ్చి వాసన పోయిందని మీనింగ్ అనమాట. మొత్తం బాగా ఉడికించుకోవాలి. సో చూడండి, ఇలా మొత్తం మనకి మంచిగా ఆయిల్ కనిపించేంత వరకు మనం ఉడికించుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంత థిక్గా అవసరం లేదండి, ఎందుకంటే ఆ పునుకులు కూడా మనకి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే దీంట్లో నీళ్లు, మీ గ్రేవీ అండ్ మీరు గ్రేవీ ఎంతవరకు కావాలనుకుంటే అంతకంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే ఏమవుతుందంటే ఆ పునుకులు మొత్తం కొన్ని పీల్చుకొని ఆ నీళ్ళని పీల్చుకొని కరెక్ట్ గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. సో మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ నీళ్లు వేసి ఆ నీళ్లు మరిగినంత వరకు ఒక 3 మినిట్స్ మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం పునుకులు అనేవి వేసుకోవాలి. సో ఒక్కొక్కసారి మనకి పునుకులు అనేవి బ్రేక్ఫాస్ట్లో చేస్తే మిగిలిపోయినా కూడా ఇలా చేసుకోవచ్చండి. సో చాలా మనకి ఐడియాస్ ఉండాలి, కానీ చాలా రకాలైనటువంటి ఇట్లా మనం కొంచెం స్మార్ట్గా ఆలోచించి వర్క్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా మొత్తం కూడా నాకు ఇలా పునుకులు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదనమాట. సో ఇలా చూడండి, మనకి మొత్తం రెడీ అయిపోయిందనమాట. సర్వ్ చేయడానికి రెడీ ఉంది. ఎంత బాగా కనిపిస్తున్నాయి. కోఫ్తా కర్రీ, మనం నాన్ వెజ్ కోఫ్తా కర్రీలు ఎలా చేస్తామో అలా ఉన్నాయి కదా! అసలు టేస్ట్ కూడా అస్సలు నాన్ వెజ్‌కి ఏమాత్రం తగ్గకుండా సూపర్ డూపర్ టేస్టీగా ఉన్నాయండి. సో మీరు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూడండి. మీకు అంటే మీ ఇష్టం అండి. థిక్‌గా కావాలంటే థిక్‌గా, కొంచెం పలుచగా కావాలంటే ఇంకా అది మీ ఇష్టాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.